అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. అణుస్థావరాలపైన అమెరికా పెద్ద ఎత్తున మిసైల్స్ తో దాడి చేసిన నేపథ్యంలో రాత్రి నతంజా, ఆ తర్వాత ఫోర్దో, ఇసాఫహాన్ ఈ 3 న్యూక్లియర్ సైట్స్ పైన అమెరికా ఇరాన్ లో చాలా పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి, అసలు దాడి ఎలా చేయగలిగింది, దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు, ఎలా ముందుకు రాగలిగింది, ఇవన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. దీంట్లో చాలా క్లియర్గా ఒక క్లారిటీ ఏంటంటే పాకిస్తాన్ భూభాగంలో నుంచే, పాకిస్తాన్ దగ్గర నుండి సుమగ్లీ, పస్నీ అండ్ గ్వాదర్ ఈ ఎయిర్ బేసెస్ నుంచే అమెరికా తమకు సంబంధించిన GBU-57 ఆ మిసైల్స్ని ప్రయోగించి ఆ ఎయిర్ క్రాఫ్ట్ని అక్కడికి తీసుకువెళ్ళి B-2 బాంబర్లతోనే పూర్తిగా అవన్నింటినీ కూడా కుప్పకూల్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా కూడా కొంత అలర్ట్ కావాల్సిందే. ఇరాన్ ఆగ్రహంతో మండిపోతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ పైన పెద్ద ఎత్తున ఇరాన్ కూడా దాడి చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తమ దాకా వచ్చే అవకాశం కూడా ఉంది అనేటువంటి భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో సున్నితమైన ప్రాంతాలు అంటే ఆలయాలు కానివ్వండి, ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రదేశాలు, ఎక్కువగా క్రౌడీగా ఉండే ప్లేసెస్, ఎక్కడైతే అత్యధికంగా జనాభా ఉంటారో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక రకంగా కట్టుదిట్టం చేసింది. నిఘాని పెంచేసింది. అక్కడ నిఘాని పెంచేసింది. కట్టుదిట్టిన భద్రత మధ్య ప్రస్తుతం అమెరికా మొత్తం కూడా ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ మధ్యలో కొనసాగుతుంది. ఎస్, ఇక్కడ రాత్రి స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడా ఇజ్రాయిల్లో తాజా దృశ్యాలు, లేటెస్ట్ దృశ్యాలు ఇవన్నీ కూడా రైట్ సైడ్ బాక్స్ అవన్నీ కూడా శాటిలైట్ దృశ్యాలు. ఎప్పుడైతే ఫోర్దో, ఇసాఫహాన్, తర్వాత నథన్జా ఈ 3 ప్రాంతాల్లో దాడులు చేసిందో అవన్నీ కూడా రైట్ సైడ్ బాక్స్ లోని దృశ్యాలు. ఇక లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నవన్నీ కూడా బహుశా ఇజ్రాయెల్ దృశ్యాలు. అవన్నీ కూడా ఇజ్రాయెల్లో లేటెస్ట్ తాజా దృశ్యాలు. ఎప్పుడైతే ఇరాన్ తన పైన అమెరికా బాంబులతో దాడి చేసి పెద్ద ఎత్తున తన న్యూక్లియర్ స్థావరాలను మట్టుబెట్టిందో దాంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఆ ఇరాన్ ఇజ్రాయెల్ పైన చాలా భీకరంగా దాడులు చేసింది. ఒకసారి ఈ దాడిని చాలా క్లియర్ గా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ ఆయన చెప్పుకొచ్చారు. దేర్ ఈస్ నో అదర్ మిలిటరీ that can defeat or that can do like this అంటున్నారు ఆయన. అంటే ఏ దేశాలకు సంబంధించి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ, మిలిటరీ కూడా ఈ స్థాయిలో దాడి చేయలేదు అనేటువంటి స్పష్టమైనటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. దీంతో పాటుగా ఆయన వార్ రూమ్ ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా వార్ రూమ్, సిచ్యువేషనల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఆయన. ఆ రూమ్ లో ఎప్పటికప్పుడు అక్కడ తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ని ఆ దేవుడే రక్షించాలనేటువంటి మాటలను కూడా ఆయన మాట్లాడుతున్నారు. పశ్చిమ ఆసియాని మొత్తం కూడా ఆ దేవుడే కాపాడాలి అనేటువంటి మాటని ఆయన స్వయంగా మాట్లాడుతూ అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ మెనీ మోర్ టార్గెట్స్ అంటున్నారు ఆయన. ఇంకా చాలా టార్గెట్స్ ఉన్నాయన్నారు. ఒకసారి స్వయంగా వైట్ హౌస్ వేదికగా ఈ దాడి తర్వాత ఆయనే ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team. చూసారు కదా డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు? There is no another military that can do this type of attacks. చాలా క్లియర్గా చెప్తున్నారని. ఏ దేశం కూడా ఇటువంటి అటాక్ చేయదు కానిటువంటి మాటను మాట్లాడుతూనే ఇక్కడ ఇజ్రాయెల్ కూడా కోట్ చేశారు ఆయన, నేతన్యాహును కూడా కోట్ చేశారు. సో వి స్టాండ్ విత్ నేతన్యాహు అనేటువంటి ఒక పదాన్ని కూడా ఆయన మాట్లాడి కనబడుతోంది. సో ఒకసారి ఈ విషయం పైన, అటాక్స్ పైన అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Congratulations, President Trump. Your bold decision to target Iran's nuclear facilities with the awesome and righteous might of the United States will change history. In Operation Rising Lion, Israel has done truly amazing things. But in tonight's action against Iran's nuclear facilities, America has been truly unsurpassed.
it has done what no other country on earth could do. History will record that President Trump acted to deny the world's most dangerous regime the world's most dangerous weapons. His leadership today has created a pivot of history that can help lead the Middle East and beyond to a future of prosperity and peace. President Trump and I often say, peace through strength. First comes strength, then comes peace. And tonight, President Trump and the United States acted with a lot of strength. President Trump, I thank you. The people of Israel thank you. The forces of civilization thank you. God bless America. God bless Israel. And may God bless our unshakable alliance, our unbreakable. Congratulations, Donald Trump, for your bold decision. And in fact, Operation Rising Lion is also have done a great job అంటున్నారు నెతన్యాహు. అంటే ఇటు ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతోనే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తోంది. సో మేము కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం, మేము కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ దాడులు చేశాం. కానీ మీరు డైరెక్ట్గా న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేయడం అనేది చాలా గొప్ప విషయంగా అభివర్ణిస్తూ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఒకసారి మీకు ప్రెజెంట్ అటు ఇరాన్ పైన ఎటువంటి దాడులు జరిగాయి, ఇరాన్ ప్రతీకార దాడిలో భాగంగా ఇజ్రాయెల్ పై ఎటువంటి దాడులు చేసిందో ఆ రెండు విజువల్స్ చూపిస్తాం. సో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా అమెరికా ఈ రోజు జరిగిన దాడి నేపథ్యంలో ఫార్దో, తర్వాత అక్కడ ఉన్నటువంటి నతాన్జా, ఆ తర్వాత ఇసాఫాన్, ఈ మూడు ప్రాంతాల్లో దాడి చేసిన తర్వాత శాటిలైట్ దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఎలా దాడి జరిగిందని దానికి మీరు చెప్పారు ప్రిసిషన్ టార్గెట్స్. సో ప్రిసిషన్ టార్గెట్స్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆ మిసైల్స్ రికార్డ్ చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నాయి. దానికి ప్రతీకారంలో భాగంగా డైరెక్ట్ గా అమెరికాని ఇప్పుడు కొట్టలేదు ఇంకా ఇరాన్. సో దానికి ఎత్తుగడ వేస్తున్నట్టు కనబడుతోంది. కానీ డైరెక్ట్ గా టెల్ అవీవ్ ప్రాంతాన్ని, తర్వాత జెరూసలేం ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. ఆ దృశ్యాలు మీరు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. సో ప్రస్తుతానికి అసలు ఏం జరగబోతోంది, ఈ పరిణామాల్లో ఎటువంటి సినారీ నెలకొంది, ఇప్పుడు ఇరుపక్షాలు కూడా దాడి చేసుకొని ఇక్కడితో ఆగిపోతాయనేటువంటి అనుకునే లోపే అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో మరింతగా ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం కనబడుతోంది. సో దానిపైన మరిన్ని డీటెయిల్ అనాలిసిస్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా స్టూడియోలో విష్ణు, ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ ఎక్స్పర్ట్ విష్ణు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. విష్ణు గారితో మాట్లాడదాం. ఎస్ విష్ణు గారు, చాలా క్లియర్గా అమెరికా 2 వారాల సమయం అడిగింది. సమయం అడగడం కాదు, మేము సైలెంట్గా ఉంటామని చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు, నేను 2 వారాలు సైలెంట్గా ఉంటా, నాకు ఇబ్బంది అలా కూడా ఆయన న్యూక్లియర్ ప్రయోగం చేస్తానని చెప్పడం ఇబ్బంది కలుగుతోంది. సో న్యూక్లియర్ ప్రయోగం కాకుండా సివిలియన్స్ పైన దాడి చేయకుండా సైలెంట్గా ఉంటే మీకు మాకు అసలు గొడవే లేదు. కానీ మీరు దాడి చేస్తానన్న మాత్రం డిలేట్ అవుతా అన్నారు. ఆ తర్వాత 2 వీక్స్ ఆఫ్ టైం నేను సైలెంట్గా ఉంటాను. ఏ ఇతర దేశాలు అయితే ప్రయత్నం చేస్తున్నాయో సంధి కుదుర్చడం కోసం, శాంతి కోసం మీరు ప్రయత్నం చేయండి, ఆ తర్వాత నాకు పక్కాగా ప్లాన్స్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేస్తారన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ 2 వీక్స్ ఆఫ్ టైం కాస్త జస్ట్ 24 అవర్స్లోనే ఆ మాటని కాస్త, మాట గౌరవం లేకుండా మాట నాపేసి ఆయన అటాక్ చేశారు. సో ఏం జరిగి ఉంటుంది 24 అవర్స్లోనే? సో ఎలా అయితే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఇరాన్లో, నతాన్జా, ఇస్ఫహాన్ అండ్ ఫర్దో, ఇన్ఫర్మేషన్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఆల్రెడీ మేము న్యూక్లియర్ ఫెసిలిటీని బొంబార్డ్ చేసేసాము, ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కాస్త అన్కమిషన్డ్ అయిపోయాయి. సో దేర్ ఈజ్ నో స్ట్రెంగ్త్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇరాన్ అని అనుకున్నారు. కానీ మొసాడ్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఉందో, ఆ మొసాడ్ నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ బీబీసీ న్యూస్లో ఏమని చెప్పారు అని అంటే, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయినటువంటి మొసాడ్ ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే, ఇరాన్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా ఆపలేదు, ఇరాన్ ఇంకా న్యూక్లియర్ ఫెసిలిటీని ఇంకా రన్ చేస్తుంది. సో అది ఎలా చేస్తుందనంటే ఇజ్రాయెల్ని టార్గెట్ చేసే విధంగా ఉందని చెప్పేసి మొసాడ్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల, సో ఇజ్రాయెల్ మీద బొంబార్డ్ చేసిందంటే దెర్ ఈజ్ హై ఛాన్స్ దట్ దే ఆల్సో బొంబార్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఎలా అయినా సరే ఈ న్యూక్లియర్ వార్ని ఆపాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ బొంబార్డింగ్ ఇన్ ద సెన్స్ ఇరాన్ అనేది ఇజ్రాయెల్ వైపుగా ఎక్కువ పెట్టి న్యూక్లియర్ బాంబ్స్ ఆల్రెడీ లాంచ్ చేయడమే ఆలస్యం, ఇజ్రాయెల్ మొత్తం పటాపంచలైపోతుంది. ఆ రకంగా అమెరికా పైన కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. ఈ డౌట్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇలా ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద వేసే అవకాశం ఉంది కాబట్టి మేమే ముందు స్టెప్ తీసుకున్నట్టు ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇజ్రాయెల్ మొదటి నుంచి ఏమని చెప్తుందనంటే ద ప్రెజెన్స్ ఆఫ్ ఇరాన్, అంటే ఇరాన్ ఒక దేశం ఉండడము మా ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, మా సర్వైవల్ థ్రెట్. సో అది హమాస్కి సపోర్ట్ కానివ్వండి, లేకపోతే హెజబుల్లాకి సపోర్ట్ కానివ్వండి, లేకపోతే
లేకపోతే హౌతీస్ రెబల్స్కి సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కాస్త ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. మనకు తెలుసు ఇజ్రాయెల్కి స్ట్రాంగ్ అలీ అని అంటే ఇరాన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఇజ్రాయెల్కి ముప్పు. సో ఎలాగైనా సరే ఇజ్రాయెల్ని మట్టగలిపేస్తే తప్పించి ఈ ఇజ్రాయెల్ అనే దేశం ముందుకెళ్ళదని చెప్పేసి వీళ్ళిద్దరూ సంభాషణ కానీ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కానీ ఇవి జరుగుంటాయి. బట్ నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు అండ్ డొనాల్డ్ ట్రంప్, కానీ ఇది ఖచ్చితంగా ఒక మ్యాసివ్ స్టెప్. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ నైట్ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా నైట్ ఏదైతే స్టెప్ తీసుకున్నాడో ఇట్ ఈస్ 100% మ్యాసివ్ స్టెప్. ఇది చాలా భయంకరమైనటువంటి స్టెప్ తీసుకున్నారు. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఈరోజు మనం చూసినట్టయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొత్తం ఒక లాక్డౌన్ సిచ్యువేషన్లోకి తీసుకొచ్చారు. ఒక మన ఇండియాలో అయితే సెక్షన్ 144 అంటాము, అలాంటి సెక్షన్ అక్కడ విధించారు. ప్రతి రిలీజియస్ టెంపుల్స్, రిలీజియస్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో మార్కెట్లన్నీ బంద్ అయిపోయాయి. సో ఎక్కడ ఇరాన్ అటాక్ చేస్తుందేనని చెప్పేసి ఈ సిచ్యువేషన్ స్వయాన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తెచ్చుకున్నప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఎలా సమర్థించుకుంటున్నాడు అని అంటే, మా మీద అటాక్ జరిగే కన్నా ముందు మేమే అటాక్ చేస్తాము. సో ఇప్పటి వరకు మా దగ్గర ఉన్నటువంటి పాలసీ నో ఫస్ట్ యూజ్, అంటే మేము మొదట యూజ్ చేయము, కానీ మేము మా నో ఫస్ట్ యూజ్ అనే పాలసీని పక్కన పెట్టి మరి మేమే ఫస్ట్గా యూజ్ చేస్తున్నాము. వాళ్ళ మీద మేము యూజ్ చేయకపోతే మాత్రం మాకే నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ డెటరెన్స్ అనేది పనికిరాదు. అంటే భయపెట్టేయడానికి ఏదైతే మన దగ్గర వెపన్స్ ఉన్నాయో సరిపోవు. ఇప్పుడు ఇరాన్ యొక్క నాశనమే మా యొక్క టార్గెట్. ఇరాన్ ప్రపంచ పటంలో లేకపోవడమే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని చెప్పేసి ఈ యొక్క మ్యాసివ్ రిటాలియేషన్, మ్యాసివ్ స్టెప్ ద్వారా చాలా మంది అడిగే క్వశ్చన్ ఒకటి, ఇక్కడ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య ఐడియాలజికల్ విభేదాలు ఉంటే ఉండనివ్వండి, వారి మధ్య కొంత కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఉండనివ్వండి, కానీ అమెరికా ఒక మనం జాగ్రఫికల్ గా చూసినా కూడా ఒకసారి పీసీఆర్ మ్యాప్ ప్లే చేయండి ఇఫ్ పాసిబుల్. సో జాగ్రఫికల్ గా ఇజ్రాయెల్ ఏ మాత్రం కూడా ఇరాన్ కి సరితూగదు, కనీసం 25% కాదు. అటువంటి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసి ఇరాన్ పైన అమెరికా యుద్ధాన్ని దిగిందంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఈగోనా, లేకపోతే అక్కడ యుద్ధాన్ని దిగడం వల్ల అమెరికాకు వచ్చే లాభం ఏంటి? అమెరికాకి అయితే నాకు తెలిసి ఫైనాన్షియల్ గా కానీ, ఎకనామికల్ గా కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఆర్మీ పర్సన్స్ గా కానీ ఎటువంటి ఉపయోగం అయితే ఉండకపోవచ్చు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఈగో, దట్స్ ఇట్, అంతేనా? అంటే 1979లో ఎప్పుడైతే ఇరానియన్ రెవల్యూషన్ వచ్చిందో అక్కడ ఉన్నటువంటి పహల్వీ డైనాసిటీలో ఉన్నటువంటి షాని పక్కన పెట్టేసి ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లాగా మారినప్పటి నుండి ప్రతిరోజు దాదాపు గంటకి ఇరాన్ ఏమని చెప్తుందని అంటే, మా శత్రువు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మా టార్గెట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ప్రతి సందర్భంలోనూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను టార్గెట్ పెట్టడము, ఎప్పటికీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మాకు థ్రెట్ ఇరాన్తో ఉందని తెలుసుకోవడము, ఆ భయాందోళనలో ఉండడం 1979 నుంచి స్టార్ట్ అయింది. 1979 కన్నా ముందు ఇరానియన్ రెవల్యూషన్ లేదు. ఇరానియన్ రెవల్యూషన్ లేకముందు పహాల్వీ డైనాసిటీ ఉండే, దట్ ఈస్ కాల్డ్ అస్ మొనార్కల్ గవర్నమెంట్. ఆ మొనార్కల్ గవర్నమెంట్ ఎంత ఫ్రీడమ్ అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం అమ్మాయిలు ఆర్ ముస్లిం పీపుల్ వాళ్ళు బీచ్లలో కూడా ఉండేవాళ్ళు అనమాట. అంత లిబరల్గా ఉన్నటువంటి కంట్రీ ఇరాన్ ఉండే 1979 కన్నా ముందు. ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చేసిందో 1979లో, అప్పటి నుండి మొత్తానికి మారిపోయి, అంటే ప్రో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నటువంటి ఇరాన్ యాంటీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ 1979 కంట్రీలో. బిఫోర్ రెవల్యూషన్, ఆఫ్టర్ రెవల్యూషన్ ప్రో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యాంటీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ రోజు నుంచి 1979 నుంచి 2025 వరకు ఏదో ఒక రూపంగా, ఏదో ఒక విధంగా మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్లా ఉందని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గట్టిగా నమ్మింది. సో తనకు కూడా ఒక పగ అనేది ఉందన్నమాట ఇరాన్ మీద. సో ఇరాన్ డైరెక్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద టార్గెట్ చేయకుండా ఏదైతే ఆ మిడిల్ ఈస్ట్ పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి కంట్రీ అయినటువంటి ఇజ్రాయెల్, ఆ ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ బొంబార్డ్ చేయడము, ఆ ఇజ్రాయెల్ మీద పగబట్టినటువంటి హౌతీస్, హెజబుల్లా అండ్ హమాస్కి సపోర్ట్ చేయడం వల్ల ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. సో ఎప్పటికైనా కూడా ఇరాన్ ఉంటే నాకు నష్టమే, నీకు నష్టమే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి నష్టమే, ఇజ్రాయెల్కి నష్టమే, మన ఇద్దరం కలిసి ఇరాన్ లేపేద్దాం అన్నట్టున్నారు అన్నట్టు. ఓకే, ఇద్దరు కలిసి నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన యుద్ధంలోకి అంటే గతంలో ఎన్నో యుద్ధాలు చూసాం మనం, కానీ ఎప్పుడు డైరెక్ట్ గా ప్రత్యక్ష యుద్ధంలో దిగిన దాఖలా లేవు. ఇప్పుడు డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగడం అంటే ఎలా చూడాలి? డొనాల్డ్ ట్రంప్ అంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతం అనుకోవాలా? ఇక్కడ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ గా ఎందుకు ఇక్కడ రైజ్ చేశానంటే, రష్యా అండ్ చైనా చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు, నువ్వు డైరెక్ట్ గా వస్తే అది నెక్స్ట్ లెవెల్ ఒక వార్ గా మారే అవకాశం ఉంది, డెఫినెట్ గా ఒక న్యూక్లియర్ వరకు వెళ్లే అవకాశం ఉంది. సో దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. నాకు ఇక్కడ పుతిన్ ఏం చెప్పారు, రీసెంట్ గా ఒక అంతర్జాతీయ వేదిక పైన మాట్లాడిన మాటలు కూడా విన్నాను నేను. సో స్పష్టంగా ఏం చెప్పారంటే, ఐ హావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ నెతన్యాహు, అట్ ది సేమ్ టైమ్ టు అలీ ఖమేనీ, ఐ విల్ మీడియేట్ విత్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ మేక్ ఇట్ పీస్ అని అన్నారు. అంటే నేను శాంతిని తీసుకొస్తాను, ఇద్దరి మధ్య నేనే మధ్యవర్తిత్వం వహిస్తానన్నారు. ఇక్కడ రెండు రష్యా అండ్ చైనా చిన్న మాత్రం దేశాలు కావు, అవి కూడా చాలా ఒక రకం అగ్రరాజ్యాలుగా భావించాలి. వాళ్ళు చెప్పినా వినకుండా, ఇది పీస్ కోసం ప్రయత్నం చేయకుండా తానే ఇన్వాల్వ్ అయిపోయి అటాక్ చేయడానికి ఇప్పుడు రష్యా చైనా ఎలా చూస్తాయి?
సో రష్యా చైనా కూడా వార్నింగ్ ఇచ్చాయి, నువ్వు ఎంటర్ కాకు, ఎంటర్ అయితే మేము కూడా ఎంటర్ కావాల్సి వస్తుందని చెప్పి. ఇప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా? అవును, ఖచ్చితంగా. ఒక ఊర్లో ఒక ఇద్దరు చిన్నపిల్లలు కొట్లాట పెట్టుకుంటే పెద్ద మనిషి ఎంటర్ కానంత వరకు ఆ ఇద్దరు చిన్నపిల్లల కొట్లాట అని అనుకుంటారు, గొడవ అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద మనిషి ఎంటర్ అవ్వడం వల్ల ఇప్పుడు ఊరు మొత్తం ఇన్వాల్వ్ అయినట్టు, అంటే ప్రపంచం మొత్తం ఇన్వాల్వ్ అయినట్టు. ఆ పెద్ద మనిషి లాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా రష్యా ఇన్వాల్వ్ అవుతుంది, చైనా ఇన్వాల్వ్ అవుతుంది, ఇండియా ఆల్సో విల్ బి ఫోర్స్డ్ టు ఇన్వాల్వ్. సో ఇది ఖచ్చితంగా అమెరికా చేసినటువంటి స్టెప్ ఏదైతే ఉందో, నిన్న నైట్ ఒక 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బాంబులు వేయడం అయితే ఖచ్చితంగా ఇదైతే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎందుకంటే అది 2 కంట్రీల మధ్యలో జరుగుతున్నటువంటి గొడవకి 3వ కంట్రీ ఎంటర్ అయింది. ఎలా అయితే ఇక్కడ మనకు మ్యాప్ లో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా ఎయిర్ బేసెస్. అవును, అమెరికా ఎయిర్ బేస్ ఇక్కడ లిబియాలో ఉన్నాయి, టర్కీలో ఉన్నాయి, సిరియాలో ఉన్నాయి, తర్వాత ఇరాక్ లో ఉన్నాయి, కువైట్, సౌదీ అరేబియా, ఇవన్నీ కూడా సుమారుగా ఒక 18 ఎయిర్ బేసెస్ ఉన్నాయంట. ఇరాన్ లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా అమెరికాకి ఎయిర్ బేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే వీఆర్ గోయింగ్ టు సివియర్ పనిష్ ఆన్ అమెరికా ఇంట్రెస్ట్ ఇన్ మిడిల్ ఈస్ట్ అనేటువంటి పదాన్ని ఇరాన్ వాడుకొస్తుంది. అంటే అమెరికా ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడైతే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్నాయో వాటిని కిల్ చేస్తాం అంటోంది. సో మనం రష్యా చైనా టాపిక్ కంటిన్యూ చేద్దాం. అంతకంటే ముందు మ్యాప్ వచ్చింది కాబట్టి నిజంగా ఇది ధ్వంసం చేయడం కోసం, ఉదాహరణకి కువైట్ లో అమెరికా ఒక ఎయిర్ బేస్ ఉంది. సో ఇరాన్ మీద కక్షతో ఈ అమెరికా దాడులు చేస్తోంది కాబట్టి ఇరాన్ నిజంగానే ఒప్పించి కువైట్ ప్రాంతంలో ఎయిర్ బేస్ ని కుప్పకూల్చగలుగుతుందా, సిరియా లాంటి ప్రాంతాలు కుప్పకూల్చగలుగుతుందా, ఇరాక్ లాంటి ప్రాంతాలను కుప్పకూల్చగలుగుతుందా? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గుడ్ కమ్యూనికేషన్, అమెరికా అండ్ కువైట్ మధ్య కమ్యూనికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారు, అక్కడ ఎయిర్ బేస్ ఏర్పాటు కోసం ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఇరాన్ మీద కక్షతో అమెరికా చేస్తున్న దాడులకి ఇరాన్ కి ఈ దేశాలు సహకరించి నిజంగా వాళ్ళ దేశాలు అమెరికా ఎయిర్ బేస్ ను కుప్పకూల్చుకోగలుగుతారు? ఖచ్చితంగా మనోజ్ గారు, నేను చారిత్రాత్మకంగా చెప్తాను. 1980లో గల్ఫ్ వార్ అనేది జరిగింది. 1989లో గల్ఫ్ వార్ జరిగింది. గల్ఫ్ వార్ జరిగినప్పుడు ఏంటంటే ఇరాక్ కువైట్ని ఇన్వైట్ చేసింది అనమాట. ఇరాక్ కువైట్ని ఇన్వైట్ చేసినప్పుడు ఆ కువైట్లో ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ అన్ని ఇరాక్ సద్దాం హుసేన్ ఉన్నప్పుడు వెరీ పవర్ఫుల్ కంట్రీ ఇరాక్ వాస్. సో ఎట్లయినా సరే కువైట్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు కువైట్లో ఉన్నటువంటి పాపులేషన్ ఏమో షియా అండ్ రూలర్స్ ఏమో సున్నీస్ అనమాట. సో ఇరాన్ షియా కంట్రీ ఏం చేసిందంటే మా ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇరాక్ అనే కంట్రీ ఇన్వైట్ చేయడం వల్ల అని చెప్పేసి ఈ ఇరాన్ సపోర్ట్ చేసింది కువైట్కి. సో ఇరాక్ అండ్ కువైట్ మధ్యలో యుద్ధం కాస్త ఇరాక్ వర్సెస్ ఇరాన్కి అయిందనమాట. అంటే దీని ద్వారా మనకు అర్థమైంది ఏంది, చరిత్రలో ఒక్కసారి ఇరాన్ కువైట్కి సపోర్ట్ చేసింది, కువైట్ ప్రజలకు సపోర్ట్ చేసింది. ఖచ్చితంగా ఇదే ఉదాహరణ తీసుకొని ఇరాన్ కువైట్ని హెల్ప్ అడిగే అవకాశం ఉంది. మీకు ఇరాక్ వార్ జరిగినప్పుడు, మీ గల్ఫ్ వార్ డాక్యుమెంట్ నా దగ్గర ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. ఇక్కడ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇషాక్ దార్ గారు వాడు ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఏమేమిటి, అల్జీరియా, బహ్రాన్, బ్రునై, చాద్, తర్వాత డిస్బోటి, కామ్రోస్, ఇరాక్, లిబియా, ఇవన్నీ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాయి. వీళ్ళందరికి సంబంధించిన ఒక ప్రత్యేక సమావేశం జరిగింది 17th జూన్. వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే మేమంతా కలిసి ఇరాన్ వైపుగా ఉంటామని అంటున్నారు. సో ఇక్కడ డైరెక్ట్ గా ఇరాన్ వైపుగా ఉంటామని చెప్పడం ఒకే ఎత్తు, ఎందుకంటే G7 దేశాలు ఇజ్రాయెల్ వైపుగా ఉంటాయని చెప్పారు. G7 దేశాల్లో భారత్ కూడా ఒక రకంగా ఉంది, సైన్ చేసింది, అబ్జర్వర్ గా ఉంది, సైన్ చేసింది కూడా దానిపైన. అలా అని చెప్పి మనం డైరెక్ట్ గా పోయి ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పైన దాడి చేయలేం, అది తగదు కూడా. సో అట్లా అని చెప్పి 21 దేశాలు సపోర్ట్ గా ఉంటామని చెప్పుకొచ్చాయి. కానీ ఇక్కడ హౌతీలు మాత్రమే అగ్రెసివ్ గా యుద్ధం చేస్తున్నారు, మిగిలిన దేశాలు ఏవి కూడా రాలేదు. అడుగుతుంది ఒకటే, ఇక్కడ ఆ 18 ఎయిర్ బేస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎయిర్ బేసెస్ వాళ్ళ దేశాల్లో ఉన్నాయి. ఇలా సౌదీలో అమెరికా ఎయిర్ బేస్ ఉంది, ఖతార్ లో అమెరికా ఎయిర్ బేస్ ఉంది, ఇరాక్ లో అమెరికా ఎయిర్ బేస్ ఉంది. సో ఈ దేశాలు అమెరికా ఎయిర్ బేస్ ఉన్నాయి. ఇరాన్ ఏమంటోంది, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో అమెరికా ఇంట్రెస్ట్ ని కుప్పకూలుస్తాం అంటే ఆ ఎయిర్ బేసెస్ ని కుప్పకూలుస్తాం. సో దానికి ఈ దేశాలు అంగీకరిస్తాయా, సహకరిస్తాయా? అదే ఇప్పుడు నేను చెప్పినట్టు కువైట్ కి ఒకప్పుడు ఇరాన్ హెల్ప్ చేసింది కాబట్టి ఖచ్చితంగా కువైట్ హెల్ప్ చేసేలాగుంది. ఇంకోటి బహ్రెయిన్ అనే కంట్రీలో షియా పాపులేషన్ ఎక్కువ ఉంది, ఇరాన్ లో కూడా షియా పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ గా ఎర్దోగాన్ టర్కీ, ఆయన కూడా ముస్లిం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి టర్కీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసింది ఆల్రెడీ. సో ఈ ముస్లిం అనే కామన్ ఇంట్రెస్ట్ వల్ల ఈ మిడిల్ ఈస్టర్న్ లో ఉన్నటువంటి అన్ని ముస్లిం కంట్రీస్ అయితే సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది సపోర్ట్ అడిగే స్థాయిలో ఉందా లేదా ఇరాన్ అన్నది, ఎందుకంటే మనం చూసినట్టయితే తెహ్రాన్ని అటాక్ చేశారు, నతన్జాని అటాక్ చేశారు, ఫర్దోని అటాక్ చేశారు, ఇస్ఫాన్జాని అటాక్ చేశారు. సో పలు ప్లేసెస్ని అటాక్ చేయడం వల్ల ద ఖమ్నై ఇంత పవర్ఫుల్ సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ అతనే బంకర్లో దాచుకున్నాడు. మరి ఈ సిట్యువేషన్లో ఇరాన్ వీళ్ళని వెళ్ళి సహాయం అడగగలదా, లేకపోతే వాళ్ళు బతకడమే గొప్ప విషయమా అనే ప్రశ్న మనకి రియల్ గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా ఉంది ఇరాన్ అని తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే హెల్ప్ అడిగే సిచ్యువేషన్
పొజిషన్ కూడా లేదా ఇరాన్ ఉండకపోవచ్చు, తెలియదు మనకి. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా ఉంది, ఎందుకంటే దాదాపు అటు ఇజ్రాయెల్ బొంబార్డింగ్ చేస్తుంది, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బొంబార్డింగ్ చేస్తుంది. ప్రజలు ఆల్రెడీ ఒక 20 రోజుల నుంచి. ఇంట్రెస్టింగ్ గా విష్ణు గారు, రష్యాకు సంబంధించి కూడా రీసెంట్ గా జనవరి 2025 లో కూడా గ్యాస్ అగ్రిమెంట్ కి సైన్ చేసింది రష్యాతో ఇరాన్. సో 20% ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు కూడా. సుమారుగా ఒక $20 to $50 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రష్యావి ఇరాన్ లో ఉన్నాయి. సో రష్యాకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇరాన్ ని కాపాడుకోవడంలో కూడా. ఇరాన్ బతికించుకోవడం రష్యాకి అవసరం ఇప్పుడు. సో ఈ దృష్ట్యా ఒకటి, ఎప్పటికైనా కూడా కోల్డ్ వార్ అవుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ రష్యా మధ్యలో కోల్డ్ వార్ ఉంది. ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ రష్యాకి, ఇరాన్కి సపోర్ట్ చేసి ఇరాన్ ద్వారా తన పగ తీర్చుకోవడం కోసం. సో ఆల్రెడీ రష్యా కూడా చెప్పింది, యుఎస్ఏ మీరు గమ్మున ఉండండి, మీరు మాత్రం ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తే నేను కనుక ఇరాన్ సపోర్ట్ చేశానంటే ప్రపంచం ఖచ్చితంగా అల్లకొల్లోలం అయిపోతుంది. రష్యా సపోర్ట్ చేసి చైనా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కి. సో దాదాపు రష్యా అండ్ చైనా కనుక సపోర్ట్ చేసిందనంటే యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ విల్ బి జీరో. ఇట్స్ మెంటల్ సపోర్ట్ వరకు ఓకే, ఫిజికల్ గా వార్ ఎక్విప్మెంట్ లేకపోతే వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఆర్మీ పర్సన్. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా తీసుకుంటే, అమెరికా ఇరాన్ మధ్య 1979 తర్వాత కొంత విభేదాలు ఉండొచ్చు, కానీ డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేయాల్సిన అవసరం అమెరికాకి లేదు. డైరెక్ట్ వార్ డిక్లేర్ చేసి ఆర్మీ పర్సన్స్ వచ్చి అక్కడ మిసైల్స్ వేసి 3 ప్రాంతాలను కుల్లగొట్టాయి. ఇప్పుడు రష్యా కూడా ఇదే స్థాయిలో ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడి చేయవచ్చా, చేయగలుగుతారా, ఆ స్థాయిలో ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అంటే అది బోల్డ్ స్టెప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఊహించలేదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాత్రికి బాంబులు చేసేస్తుందని. సో పుతిన్ ఇక ట్రంప్ కన్నా తేడా మనిషి. సో పుతిన్ కనుక నిజంగానే రంగంలో దిగుతే మాత్రం, సో ఈ ఇంటర్నేషనల్ సినారియోస్లో ఏమవుతుందంటే, ఇఫ్ యూ టాక్ ప్రాక్టికల్లీ, నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో మనం అర్థం చేసుకోలేని సిచ్యువేషన్. బట్ స్టిల్ ఇప్పటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అనాలిసిస్ చేస్తే మాత్రం రష్యా ఖచ్చితంగా ఇరాన్ సాయిల్ మీదకి వచ్చి ఇరాన్ నుండి ఇరాన్ని స్ట్రెంథెన్ చేసి ఇరాన్కి సపోర్ట్ ఇచ్చి తను బొంబార్డు చేయకుండా కూడా తన వెపన్స్ ద్వారా ఇరాన్కి హెల్ప్ చేసి ఇరాన్ ద్వారా యుఎస్ఏని ఇజ్రాయెల్ని కొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. సాధ్యమవుతుందా? యుఎస్ఏ హ్యాస్ ఎ బిగ్గెస్ట్ మిలిటరీ పవర్, వార్ ఎక్విప్మెంట్ పవర్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, న్యూక్లియర్ కూడా దానికి కూడా ఉంది. ఇవన్నీ తలుచుకుంటూ పోతుంది. నిజంగా మీరు అంటున్న మాట వింటుంటే, ఇమాజిన్ చేసుకుంటే, రష్యా వస్తుంది ఇరాన్లోకి, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది, తర్వాత అమెరికన్ టార్గెట్ చేస్తుంది అంటే ఇదంతా కూడా అగ్రరాజ్యాల మధ్య యుద్ధం, ఒక ప్రపంచ యుద్ధానికి సంకేతమే. ఒకసారి మనకు పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ప్రపంచ యుద్ధం అంటే ఒక మ్యాప్ ప్లే చేయండి. సో ఏ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ యుద్ధాలు ఎక్కడి వరకు దారితీస్తాయని చెప్పి మనం ఒకసారి కంక్లూడ్ చేద్దాం, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఒకసారి ఇప్పుడు అమెరికా పైన నిజంగా రష్యా దాడి చేయాలని ఒక ఆలోచనతో ఉంటే ఏంటి సిచ్యువేషన్ మరి? అమెరికా ఇప్పుడు రష్యా కనుక అమెరికా మీద దాడి చేయాలి, అమెరికా కనుక రష్యా మీద దాడి చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఇట్స్ నన్ అదర్ దాన్ థర్డ్ వరల్డ్ వార్. డెఫినెట్ గా దాన్నే థర్డ్ వరల్డ్ వార్ అంటారు. ఇప్పుడు ఒక ఊర్లో కిమ్ రంగంలోకి దిగుతారు, నార్త్ కొరియా కిమ్ జాంగ్ రంగంలో దిగుతారు. అతను పిచ్చోడి చేతిలో రాయనంటే కిమ్ జాంగ్ ఉన్ వస్తే మాత్రం నార్త్ కొరియన్ ప్రెసిడెంట్, చైనా రావచ్చు. సో ఈ చైనా చెప్పినట్టు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ అంటాడు. సో నార్త్ కొరియా వచ్చేస్తుంది. సో ఇదొక అలీ అవుతుంది, అదొక అలీ అవుతుంది. అది నాటో ఫోర్సెస్ అవుతుంది. అంటే యూరోపియన్ కంట్రీస్ అండ్ నార్త్ అమెరికన్ కంట్రీస్ అని నాటో ఫోర్సెస్ అయిపోతుంది. ఇదేమో ఇరాన్ సపోర్టింగ్ కంట్రీస్ అని ఒక ఫోర్సెస్ అవుతుంది. కాకపోతే ఇవి ఒక దశాబ్దాలుగా ఉన్నటువంటి పగలు, దశాబ్దాలుగా ఉన్నటువంటి కోల్డ్ వార్ ఇప్పుడు ఒక మెటీరియలైజ్ కాబోతుంది అన్న దానికి ఎవిడెన్స్ ఇది ఇన్ని రోజులు దశాబ్దాలుగా ఉన్నటువంటి గొడవ కాస్త మెటీరియలైజ్ కాబోతుంది, ఒక నిజం కాబోతుంది అన్న దానికి మాత్రం ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు కనుక రష్యా మాత్రం అమెరికాకు సపోర్ట్ చేసింది అని అంటే మాత్రం, రష్యా కనుక యుఎస్ఏకి సపోర్ట్ చేసింది అనుకో, రష్యా కనుక యుఎస్ మీద దాడి చేసింది అనుకోండి, ఖచ్చితంగా ఇట్ ఇస్ కాల్డ్ as థర్డ్ వరల్డ్ వార్. ఓకే, నిజంగా సిచ్యువేషన్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఓవరాల్ గా రేడియేషన్ లీక్ అవ్వడం లేదంటే మాట ఇరాన్ చెప్తూ ఉంటుంది బహుశా. సో అదే చెప్తుంది కూడా, ఇక్కడ ఆల్రెడీ మేము ఈ ఎవాక్యువేట్ చేసాం ఆల్రెడీ, ఇక్కడ ఫోర్దోలో కానివ్వండి, అట్ ద సేమ్ టైం నథాన్జా, ఈసఫహాన్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా బాంబులు లేవు, న్యూక్లియర్ స్థావరాలు మేము అక్కడ నుంచి ఆల్రెడీ 1 నెల రోజుల ముందుగానే ఎవాక్యువేట్ చేసాం, మాకు ఇది ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి. సో కాబట్టి మాకు రేడియేషన్ లీక్ లేదని అంటోంది. సో అక్కడ రేడియేషన్ లీక్ లేకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఒక గూగుల్ సెర్చ్ లో చూసాను, ఇజ్రాయెల్ ఒక రోజుకి ఇరాన్ పైన దాడి చేయాలన్నా, దాన్ని దాడులు అడ్డుకోవాలన్నా కూడా ఒక రోజుకి 2500 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అవునండి, నిజం. అంటే ఆవరేజ్ గా ఒక ప్రజలకు అర్థం చెప్పాలంటే, తెలంగాణలో ఒక పెన్షన్, 1 నెల రోజుల పెన్షన్, ఒక సహాయం చేసేటువంటి పెన్షన్ పథకం అయితే ఉందో ఆ పెన్షన్ పథకం ఇవ్వచ్చు. అంటే అంతటి స్థాయిలో ఖర్చు చేస్తుంది ఇజ్రాయెల్. సో ఇప్పుడు రెడ్ సీ దగ్గరకు ఆల్రెడీ హౌతీలు కాపు కాసుకొని కూర్చున్నారు.
అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా వార్ ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ సహాయం చేసే అవకాశం లేదు. డైరెక్ట్ గా యుద్ధం చేయాలి తప్ప డైరెక్ట్ గా అక్కడ ఇచ్చే సహాయం చేసే అవకాశం లేదు. అరేబియా సముద్రం దగ్గర ఏమైనా కనుక దాడి చేద్దాం ఇరాన్ వైపు నుంచి అంటే కనుక అయితే పాకిస్తాన్ సహకరించాలి, లేదనుకుంటే అక్కడ కూడా కాపు కాసుకొని కూర్చున్నారు. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హ్యూర్మజ్ అని ఒకటి ఉంది, అది కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. సో ఎట్టి పరిస్థితిలో పోయే అవకాశం లేదు ఇక. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? అమెరికా సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇజ్రాయెల్ లేపేద్దాం, ఇజ్రాయెల్ పూర్తిగా కుప్పగూల్చేద్దాం అన్న ఆలోచనతో కనుక ఇరాన్ ఉంటే, ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ భుజం పై నుంచి ఇరాన్ పేలుస్తోంది కాబట్టి ఇజ్రాయెల్ పూర్తిగా లేకుండా చేసే ఆలోచన కనుక ఇరాన్కి వస్తే గత్యంతరం పరిస్థితి ఇజ్రాయెల్ పూర్తిగా కొలాప్స్ అవ్వాల్సిందే. నో ఆపర్చునిటీ. ఇంకా మళ్ళీ డిస్టెన్స్ వైస్ కూడా పెద్ద రిస్క్ కాదు ఇరాన్కి. ఇది ఇక్కడ మ్యాప్ లో చూడండి, మ్యాప్ లో చూసినట్టయితే ఇప్పుడు మనం సౌదీ అరేబియా, గల్ఫ్ ఆఫ్ అడెన్, రెడ్ సీ, ఇప్పుడు అక్కడ ఏదైతే పైరసీ హైజాకింగ్ ఆర్ బోర్డింగ్ అని ఉందో అక్కడ ఇరాన్ అనే కంట్రీ ఉంది. అక్కడ అది రెడ్ సీ. ఆ రెడ్ సీ నుంచి ఆ పక్క మ్యాప్ కొంచెం అటుపై ఇంకా క్లియర్ కనబడుతుంది, ఆ పైన ఇజ్రాయెల్ ఉంటుంది. ఆ పైన ఇజ్రాయెల్ ఉంటుంది కాబట్టి దానికి మహా అయితే 400-500 కిలోమీటర్స్, 600 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ డిస్టెన్స్ నుండి సో 600 కిలోమీటర్స్ అంటే ఒక న్యూక్లియర్ బాంబును వేయడం పెద్ద కష్టం కాదు. సో ప్రాక్టికల్ గా చూసుకున్నా కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద బొంబార్డ్ వేయడం కన్నా ఇజ్రాయెల్ మీద బొంబార్డ్ వేయడం ఈజీ కాబట్టి సో ఇజ్రాయెల్ మీద వేయడానికి ఎక్కువ. అమెరికా వెళ్ళాలంటే ఈ రూట్ వెంటే వెళ్ళాల్సి వస్తుంది. అమెరికా వెళ్ళాలంటే సుయాజ్ కెనాల్, రెడ్ సీ, బాబలే మందబ్ అండ్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఈ ప్రాంతం నుండి వచ్చేసి మన అరేబియన్ సీలో కలుస్తుంది. సో ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటి, ఈ ప్రాంతం అంతా ఆపేసింది, రెడ్ సీ ప్రాంతం అంతా ఆపేసి హౌతీ కంట్రోల్లోకి వచ్చేసింది, అంటే ఇండైరెక్ట్లీ ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు దీనివల్ల 7% ఆఫ్ ద ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి ఆయిల్ అక్రాస్ ద వరల్డ్. సో ఆయిల్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ షిప్లు ఎలాగో మూవ్ అవ్వు, ఇలానే ఈ రూట్ ద్వారానే వెళ్ళి మాత్రం ఇజ్రాయెల్ని మాత్రం చాలా ఈజీగా బట్ ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఒకసారి పీసీఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యుద్ధం అనేటువంటి ఒక మ్యాప్ ప్లే చేయండి. సో మూడో ప్రపంచ యుద్ధం, నేను అందుకే అంటున్నాను ఇక్కడ, అందుకే ఒక ఎక్స్పర్ట్ కూడా తీసుకొచ్చాను మీకు నేను. మూడో ప్రపంచ యుద్ధం అనగానే భారత్లో కూడా కొంత విపత్కర పరిస్థితులు ఉంటాయి, భారత్లో కూడా ఇబ్బంది ఎదుర్కొంటారని అంటే డైరెక్ట్గా యుద్ధంలో మన దగ్గర వచ్చి మిసైల్స్ పడతాయని కాదు. ఇందాక విష్ణు గారు అన్నారు ఆయిల్ ప్రైజెస్ పెరిగా, ఎస్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఇన్ఫ్లేషన్తో పాటుగా ధరలు పెరుగుతాయి, ప్రతిదా నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక ప్రపంచ దేశాలు అల్లకల్లోలం జరుగుతుంటే మన భారతదేశం పైన మిసైల్ పడాల్సిన అవసరమే లేదు. మనం కూడా ఇబ్బంది పడాలంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరిగి ధరలు పెరగొచ్చు, మనకు ఫ్యూయల్ ప్రైజెస్ పెరగొచ్చు. ఒక్క ఫ్యూయల్ ప్రైస్ పెరిగితే సరిపోతుంది మొత్తం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇన్ఫ్లేషన్ రావడానికి గల్ఫ్ వార్ జరిగినప్పుడు 1989లో 1991లో మన ఇండియాలో లీటర్ పెట్రోల్ 600 రూపాయలు ఒక 15 days ఉండే, 600 రూపీస్ బికాస్ ఆఫ్ గల్ఫ్ వార్. ఏ ఇయర్ లో అది 1990లో. సో ఇప్పుడు ఇదే వార్ కనుక ఇంకో 15 days సస్టైన్ అయిందంటే ఖచ్చితంగా దేర్ విల్ బి హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఇన్ఫ్లేషన్, ఇండియన్ మార్కెట్, ఆయిల్ అన్నిటి మీద. అందుకే పదే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని చెప్తున్నారా అంటే ఇక్కడ కారణం అనేది నేను డైరెక్ట్ గా మిసైల్స్ వస్తాయని ఎక్కడ చెప్పలేదు. అమెరికా నుంచో లేకపోతే ఇరాన్ నుంచో భారత్ వైపుగా మిసైల్స్ వస్తాయని ఎక్కడ మాట్లాడుకోవడం లేదు. ఇందాక విష్ణు గారు చెప్తున్నట్టు 1990లో 600 రూపాయలు అయిందట లీటర్ పెట్రోల్ అప్పుడు యుద్ధంలో. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి, ఒక పెట్రోల్ ధర పెరిగి సరిపోతుంది అన్నిటిపైన ధరలు పెరగడానికి. సో అటువంటి ఒక విపత్కర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఫైనల్గా మనం ఒకసారి మ్యాప్ ప్లే చేద్దాం పీసీఆర్, దాంతో కంక్లూడ్ చేద్దాం. ఒకసారి మ్యాప్ ప్లే చేయండి ప్లీజ్. సో మూడో ప్రపంచ యుద్ధానికి ఎలా దారితీస్తుందంటే అమెరికా చైనా మధ్య కోల్డ్ వార్ ఉంది, రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది, భారత్ పాకిస్తాన్ ఉంది, మధ్యలో 21 దేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున ఒక హైలైట్ అంశం ఏంటంటే ఇక దాదాపుగా సిమ్టమ్స్ కనబడుతున్నాయి. రష్యా కనుక ఇరాన్కి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా డైరెక్ట్గా కనుక యుద్ధానికి దిగాల్సి వస్తే డెఫినెట్గా ఒక విపత్కర పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ ఎయిర్ బేసెస్ సంబంధించిన మ్యాప్ ఇది. సో ఎక్కడెక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, ఇరాన్ అండ్ టెల్ అవీవ్ ఇక్కడ కనబడుతుంది. క్యాంప్ అరిఫ్జాన్ ఉంది కదా, అది ఇరాన్ ప్రాంతము, టెల్ అవీవ్ అనేది ఇజ్రాయెల్ ప్రాంతము. సో పెద్ద డిస్టెన్స్ ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా దెర్ ఈస్ హై ఛాన్స్ దట్ ఇజ్రాయెల్ మీద బొంబార్డ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. సో నిజంగానే ఇటువంటి విపత్కర పరిస్థితి వస్తే డెఫినెట్గా అందరం కూడా ఇబ్బంది పడాల్సిందే. అందుకే మూడో ప్రపంచ యుద్ధం రాకూడదు అనేది కోరుకుందాం. బట్ డెఫినెట్గా దాని తాలూకా సిమ్టమ్స్ అయితే కనబడుతున్నాయి. చూద్దాం మరి ఈ రోజు కల్లా ఇరాన్ అయితే అగ్నిగుండంలా మండిపోతోంది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన భీకరంగా దాడులు కొనసాగించే అవకాశం, అవసరమైతే ఇజ్రాయెల్ పైన పూర్తిగా కూడా కుప్పకూల్ చేసే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో మూడో ప్రపంచ యుద్ధం అయితే సిమ్టమ్స్ ఉన్నాయి. మరి ఆ సిమ్టమ్స్ తాలూకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎప్పటికప్పుడు వార్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఆర్టీవీ లైవ్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ విష్ణు గారు. సో మొత్తం ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని నిజంగానే పరిస్థితులు దారితీస్తాయా, ఎలా ఉండబోతుంది అనేది మాత్రం
సిచ్యువేషన్ చూడాల్సిందే. సో అమెరికా అధ్యక్షుడు చాలా క్లియర్గా అగ్రెసివ్గా మాస్గా ముందుకు వచ్చి ఆయన దాడి చేశారు. కానీ దాడి చేయకపోతే పరిస్థితి మరోలా ఉండేది. దాడి చేశారు కాబట్టి పరిస్థితి పూర్తిగా ఇంకా రెచ్చిపోయింది, ఇంకా దిగజారిపోయిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విష్ణు గారు. సో ఇది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అమెరికా పాత్ర వల్లే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.